హాయ్ ఫ్రెండ్స్, డైనోసార్ల శిలాజాలలో కాళ్ళు, చేతులు, నడుము, ఎముకలు దొరకటం కామన్. కానీ వాటి పుర్రె దొరకటం అనేది అత్యంత అరుదు. ఎందుకంటే పుర్రె ఎముకలు చాలా మెత్తగా, సున్నితంగా ఉండటం వల్ల కోట్ల ఏళ్ల కాలగమనంలో అవి ఇట్టే ముక్కలైపోతాయి. అయితే స్పెయిన్ శాస్త్రవేత్తలు తాజాగా యూరప్ చరిత్రలోనే అత్యంత అరుదైన 100% పక్కాగా చెక్కు చెదరని ఒక రాక్షస డైనోసార్ తలపుర్రెను కనిపెట్టారు. డైనోసార్ల పరిణామ క్రమ చరిత్రనే మార్చేస్తున్న ఆ 15 కోట్ల ఏళ్ల నాటి పుర్రె గుట్టు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధన వెనుక స్పెయిన్ దేశంలోని ప్రముఖ పండసియోన్ డోనోపోలిస్ పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఉంది. వీరు స్పెయిన్లోని టెరుయల్ ప్రావిన్స్లో ఉన్న రియో డేవా అనే ప్రాంతంలో ఒక పురాతన మైదానంలో జరిపిన తవ్వకాల్లో ఈ వింత పుర్రెను బయటపెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తాజాగా వెర్టిబ్రైట్ జువాలజీ జనరల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. ఇది యూరప్లోని అత్యంత ప్రసిద్ధి చెందిన డెసెంట్రోరస్ అర్మాటస్ అనే ఒక రాక్షస స్టెగోసార్ జాతికి చెందినదని తేల్చారు. ఇది 4 కాళ్లపై నడిచే భారీ శాకాహార జంతువులు. ఈ జాతిని సైన్స్ ప్రపంచంలోనే మొదటిసారి గుర్తించి సరిగ్గా 150 ఏళ్లు అవుతున్న తరుణంలోనే వీటికి సంబంధించిన అత్యంత పటిష్టమైన పుర్రె దొరకటం యాదృచ్ఛికమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పుర్రె అనాటమీని శాస్త్రవేత్తలు అత్యాధునిక ల్యాబ్ పరీక్షల ద్వారా విశ్లేషించి డైనోసార్ల ప్రపంచంలో ఒక సరికొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పటి వరకు ఉన్న వంశవృక్ష సిద్ధాంతాలను మార్చేస్తూ వీరు నియోస్టెగోసారియా అనే ఒక సరికొత్త డైనోసార్ల సమూహాన్ని అధికారికంగా వర్గీకరించారు. ఈ కొత్త గ్రూప్ ద్వారా మధ్య మరియు చివరి జురాసిక్ కాలంలో ఈ రాక్షస ప్రాణులు భూమిపై ఎలా పుట్టాయి, ఎలా వేర్వేరు ఖండాలకు విస్తరించాయి అనే రహస్యం వీడింది. ఈ పరిశోధనలో ఒక వింత నిజం బయటపడింది. ఈ నియోస్టెగోసారియా గ్రూప్కు చెందిన భారీ డైనోసార్లు కోట్ల ఏళ్ల క్రితం కేవలం ఒకే చోట ఉండలేదు. జురాసిక్ కాలంలో ఇవి ప్రస్తుత ఆఫ్రికా, యూరప్ దేశాల్లో తిరిగాయి. ఆ తర్వాత చివరి జురాసిక్ కాలం నాటికి ఇవి ఉత్తర అమెరికా ఖండానికి, చివరకు క్రియోటీషియా కాలం నాటికి ఆసియా ఖండం వరకు విస్తరించాయి. అంటే ఇవి కోట్ల ఏళ్ల క్రితమే ఖండాలు దాటుకుంటూ ప్రపంచం మొత్తం ఎలా సామ్రాజ్యాన్ని స్థాపించాయో ఈ చిన్న పుర్రె పక్కాగా నిరూపించింది. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? ఈ రియో డేవా ప్రాంతం డైనోసార్ల పరిశోధనలకు ఒక గ్లోబల్ క్యాపిటల్ లాగా మారిపోయిందని డైరెక్టర్ అల్బెర్టో కెబోస్ చెబుతున్నారు. ఎందుకంటే అక్కడ కేవలం ఒక పెద్ద పుర్రె మాత్రమే దొరకలేదు. ఆ పెద్ద డైనోసార్కు చెందిన మిగిలిన శరీర ఎముకలతో పాటు అత్యంత అరుదైన పిల్ల డైనోసార్ల శిలాజాలు కూడా దొరికాయి. ఒకే చోట పెద్దవి, చిన్నపిల్ల డైనోసార్ల ఎముకలు దొరకటం వల్ల అవి ఎలా పెరిగేవి, వాటి జీవితకాలం ఎంత అనే విశ్లేషణకు ఇది పక్కా ఆధారంగా మారిపోయింది. చూశారుగా, కోట్ల ఏళ్ల నాటి ఒక చిన్న పుర్రె డైనోసార వంశవృక్ష చరిత్రనే ఎలా మార్చేసిందో. స్పెయిన్ ప్రభుత్వం మరియు అంతర్జాతీయ సంస్థల సాయంతో సాగుతున్న ఈ పరిశోధనలు భూమిపై జీవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పెద్ద దిక్చూసి. ఈ పాలియోంటాలజీ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.